చెప్పలేని పరిస్థితి అయిపోయింది. 3 పిల్లలను చంపేసి శివకుమార్ ఇద్దరు దస్తయ్యే మా అన్నను చంపాడే, పిల్లల ఆస్తి చంపేస్తేనే ఈ ఆస్తి వస్తుందని చెప్పి ప్లానింగ్ మీద చేసిరు సార్. మా అన్నకు ఇలాంటి ఏ ఆడపిల్లకు కూడా ఏ అబ్బాయి కానీ ఇలాంటి పని చేయొద్దంటే వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తే మా పిల్లలకు మంచి శాంతి ఉంటుందని మేము మంచుకూత కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వానైనా సరే, రేవంత్ రెడ్డినైనా సరే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈడ చార్నారా ఎన్కౌంటర్ ఎట్లా చేసిరో 3 వీళ్ళని కూడా అట్లా ఎన్కౌంటర్ చేసి పట్టబాలు చంపాలని కోరుకుంటున్నాను నేను. మాకు మంచిగా మా పిల్లలకు కూడా చాలా మంచి శాంతి ఉంటుందని, మా అన్నకు కూడా శాంతి ఉంటుంది. మా అన్న ఒక్కసారి నిద్ర లేదు, మా అన్న రోజు గ్లూకోజ్ లేకుతున్నాయి, ఒకసారి నిద్ర లేదు. మా బాధ ఎవరిని చెప్పలేకపోతున్నాము. మా అన్నకు ఆరోగ్యం కూడా బాగాలేదు, మరీ ఘోరంగా ఉంది. దయచేసి చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అయితే చెన్నయ్య గారికి రవిత రెండవ భార్య. మా మొదటి భార్య ఎలా చనిపోయింది? మా వదినే ఫస్ట్ భార్య. మా అన్న 30-40 ఏళ్ళ కింద అప్పటి నుంచి చిన్న ఉన్నప్పుడే హైదరాబాద్లో అట్లా కష్టం చేసుకుంటుంటే ఫస్ట్ భార్య పెళ్లి చేస్తే డెలివరీ టైంలో వాళ్ళ అమ్మల ఇంటికని చనిపోయింది. చనిపోతే ఆస్తులు దివాళ్ళు ఇట్లా కట్నాలు ఇట్లా ఉంటే అలా వాళ్ళకు చంద్ర చెప్పి పెద్ద మన సమస్యల్లో మా ఊళ్ళో ఒక అమ్మాయిని మాకు పుల్లపాయనాలు ఇస్తే ఇట్లా పలా మా చెల్లి ఉంది, ఇట్లా చేసుకుంటారా, మేము ఇస్తామని అడిగారు అనమాట. అడిగితే పెద్ద మనుషులు అందరూ ఊళ్ళో పెద్ద మనుషులు కలిసి సరే చేసుకుంటాం మేము అని అన్నాక వాళ్ళు మాట్లాడుకోరు. పెద్ద మనిషి సమస్యలు మాట్లాడినాక అయ్యా 2 ఎకరాల పొలం ఇట్లా ల్యాండ్ మేము చేస్తాము, ఏం మా పిల్లకి ఆధారం ఏందని పెద్ద మనిషి అక్కడ ఉళ్ళు అడిగితే మేము 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చేస్తాం మేము, ఎందుకంటే మా ఎట్లయినా ఆ భార్యకు వచ్చేదే రేపు నా టీచర్ ఎప్పటికున్నా పిల్లలకు వాళ్ళకి చెందుతుంది కదా, ఎప్పటికున్నా నాకు ఇంత ఆస్తుంది నా పిల్లలకి నా భార్యకి చేస్తాను చేసి ఒప్పుకొని వేరే తన కొనేసి ఇచ్చేసింది. వేరే తన మా అమ్మి ఈడ ఇచ్చేసింది మా దగ్గర ఒకతా ఉండడానికి. ఇచ్చేసినాక ల్యాండ్ 2 ఎకరాల ల్యాండ్ పట్ట చేసి 2 ఎకరాల ల్యాండ్ చేసి కష్టపడ్డ సొమ్ము, అప్పటికే మా అన్న కష్టపడ్డ సొమ్ము ఉండి ఆమంగల్లో ఫ్లాట్ కొన్నాడు. మళ్ళీ హైదరాబాద్లో నిన్న మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం అయింది, మళ్ళీ ఫ్లాట్ కొన్నాడు. ఫ్లాట్ కొని అన్నీ ఆమె పేరు మీద చేసి డాక్యుమెంట్లు కూడా మా అన్నను మా పిల్లలు చంపుదామని ప్లానింగ్ విన్నో ఎప్పుడో ఆలోచించింది. వాళ్ళ అమ్మ కన్ను ఆపరేషన్ అయింది. కన్ను ఆపరేషన్ అయితే పోయిరాపో మీ అమ్మ కన్ను ఆపరేషన్ అయింది, తొలకరా అత్తమ్మని తోలుకొనరా, ఎవరికైనా నాకు పని ఉందిగా ఇప్పుడు ఎండుకాలం బాగా వర్క్ నడుస్తుంది, మీ అమ్మని తోలుకొని వస్తే ఈయనే ఉంటాం మా నమ్మలేకనే మన ఆమె అని మా అన్న చెప్పాడు. చెప్పినాక అనువాదం పోయింది, 2 రోజులు ఉన్నది. 2వ నాడు మళ్ళీ రిటర్న్ వచ్చేసినాక ఈ తర్వాతలో అప్పుడు డాక్యుమెంట్లు పాస్బుక్లు ఇవన్నీ ఒరిజినల్ ఎప్పుడు తీసుకుపోయిందో ఏం లేవు. ఆడ తీసుకుపోయి మేము చూసినాం. సార్ ఉండి మా అన్నను పట్టుకుపోయింది. సార్ ఉండి మేము యాక్చువల్గా 12 గంటలకు మా 3 గంటలకు ఫోన్ వచ్చింది. మా వదిన పక్కనే ఉంటుంది రాజు. తెల్లదామున చనిపోయారు, మన పిల్లలు చనిపోయారు అంటే మేము పల్లెటూరు ఉండేటోళ్ళం. సడన్గా ఏమైందని మేము ఏడ్చుకొని పెట్టినాం. ఇట్లా బాబా పిల్లలు చనిపోయారు ఇట్లా అయిందని చెప్తే అదే రాత్రి మేము కారు తీసుకొని వెళ్ళిపోయాం. ఎవరు చేశారు మీకు ఫోను? మా వదిన ఇంకో ఆమె ఉంది, పక్క గల్లీలు ఉంటుంది మా వదిననే, సేమ్ అదే గల్లీ కానీ కొంచెం దూరం ఉంటుంది. ఇట్లా నాయన పక్కింటి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, తొందరరా అని అంటే నేను పోయినా మన పిల్లలు పట్టుకొని చూసి చనిపోయారు, మీ వదిన కూడా చీరు చేస్తుందంట అని చెప్పింది. ఆమె చూడలేము, మా వదిన చూడలేము, మా అన్న వేసుకపోయాడు. మా అన్న ఏం చెప్తున్నా అన్న ఎట్లా అయింది ఏం కథ అని మేము అడిగినాం. అంటే ఇప్పుడు నిన్న మొన్న అడిగిన ప్రస్తుతానికి ఆపత్రం అన్న అడగలేదు. అంటే తమ్మి నేను ఏం చేయలేరా గిట్లా అయింది, ఇట్లా పట్టుకపోతే నేను పిల్లలు చూసి ఫస్ట్ ఇట్లా నాకు ఏకదమ్మున ఇట్లా 9 గంటలకు వచ్చి పిల్లలు తిన్నా అని చెప్తే పండుకున్నా అని చెప్పింది. మా అన్నగా డ్యూటీకో 11, 12:30 వచ్చిందంట. వచ్చి పండుకున్నాడు. ఎవరైనా పిల్లలు తిన్నారా అవన్నీ అడిగారు కదా సార్. 12 రావడం వచ్చి ఇక పండుకున్నాడు. తెలంగాణ లేచి మీ వన్నీ ఇట్లా కొట్టుకున్నారా, ఏమైంది అమ్మాయింది అంకులు అడిగట్టుకెళ్ళి ఎవ్వరు లేవకుంటే పెద్ద అబ్బాయిని లేపితే పెద్ద అబ్బాయి సల్లగా అయ్యిండు, చిన్న అబ్బాయిని లేపితే చిన్న అబ్బాయి సల్లగా అయ్యింది, మమ్మల్ని లేపితే మమ్మీ చిన్న సల్లగా అయిపోయిందిరా, నాకు పానం లేకుండా మా అన్న ఉత్త డైరీ మీద హాస్పిటల్ వేసుకుపోయిండు. మా పోయింది ఉత్త డైరీ మీద బండి మీద కారు వేసుకపోతే 15 నిమిషాలకు మాట్లాడి. ఈ కాలంలో మందు తాగిన వాళ్ళు మేము ఊళ్ళో పల్లెటూరులో మస్తు చూస్తాం. 15 నిమిషాలకు ఆడామే అని మొబైల్ కానీ బయట మాట్లాడు. సిఐ ఎస్పీ సార్ వచ్చి అనువాదం పట్టుకుపోయా, నువ్వు చంపేసినావు, నీ పిల్లలు చంపేసినావు అని మా అన్న పట్టుకుపోయినాక సార్ నాకు చంపిన సార్ గన్ను ఇట్లా పెట్టేసినట్టు డైరెక్ట్ మా అన్నకు, సార్ నాకు చంపిన సారే నాకు బాధ లేదు, నా పిల్లలే చచ్చిపోయారు, నా పానానికి వచ్చింది ఏముంది, నాకు అన్న పిల్లలే చచ్చిపోయినాక నేను ఉండేం లాభం సార్, నాకు చంపేసేయి, నేను చంపలేదు సార్ అంటే, సరే ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అనుకొని నువ్వు ఏం పని చేసినామంటే, సార్ పలానా దాని నేను ట్యాంకరు ఈ టైంకి తీసుకుపోయినా, కావాల్సి ఇల్లుగాళ్ళని అడగంటే ఇల్లుగాళ్ళ నెంబర్ టాటా తీసి ఫోన్ చేసిన, లేదు చెన్నై వచ్చిపోయిండు, మాకు ఈ టైంకి వచ్చిపోయిండు, మాకు ఎలాంటి ఆలోచన లేదు, చెన్నై అట్లుంటాడు కాడని సార్ చెప్పి, సరే చెన్నై అన్న ఇంకా అన్న కూడా పోలీస్ స్టేషన్లో పెడితే మా అన్న కొడుకులు మా అల్లుడు ఉంటాడు, పోయి తోలుకోండి సార్ ఇట్లా తోలిస్తారంటే, లేదు అబ్బాయి ఏం తప్పలేదు తోలుకోపోయారు అని చెప్పి ఊళ్ళో తోలుకోవచ్చు. నీ భార్యను నీ పిల్లలు ఎవరు నీ పిల్లల దగ్గరకు
నీ పిల్లలు పలానా చనిపోయారు, ఇంకెట్లానే నీ బాధ చెప్పరానికి రాదు, నువ్వు వెళ్ళిపోవా, నీ పిల్లల కాడికి వెళ్ళిపో, చక్కగా పలానా హాస్పిటల్ ఉంటాడు వెళ్ళిపో. అట్లయినా మా ఇందాన్ని దొరకరానికి మా అన్న బాధ తట్టుకోలేక, దా మన పిల్లలు నువ్వేం చేసినావో ఏం కథను, మనం పోందా మన పిల్లలకి ఏదో చేసినవో చేయలేదో, ఎట్లా పెరుగు తిన్నావంటే నువ్వు చనిపోలే కదా, మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, దా వెళ్ళిపోందా అంటే ఆమె చంపలేదనుకొని ఈ విషపూరితమైన పెరుగన్నం తిన్నదనుకొని రామ్మ నువ్వు కూడా మన పిల్లల్ని చివరిసారి చూద్దామని బతులాడిండు, చెయ్యి పట్టుకొని గిమ్లాడిండు, ఏస్తలేదు ఏమంటలేదు అంటే అనుమాతం పడేదంట. ఇంక రానంటలేదు. సార్ ఉండి మేడం వచ్చి ఎస్ఐ మేడం ఈమె తోలిచ్చే పరిస్థితి లేదు, మీరు వెళ్ళిపోరి, మీ కారకారం ఏందంటే చేసుకోపోరు మీ పిల్లలు అని చెప్పి 3 పిల్లలు ఒక్కతాన పెట్టుకొని మా బాధ చెప్పరాని బాధ అది. ఒక్కరు కాదు, ఒక ఎమ్మెల్యే ఆచారన్న ఎంతో పబ్లిక్ ప్రతి ఒక్క ఊరిలో వచ్చి ఇట్లా మామూలు అది లేకుండే వీడికి సమాధి కాడికి వచ్చిర్రు అందరు, ప్రతి ఒక్కరు వచ్చి చాలా ఊళ్ళకి లైన్ కడితే 2 కిలోమీటర్లు ఇట్లా లైన్ కట్టి వచ్చిర్రు. మా పిల్లల బాధ ప్రతి ఒక్క ఊరోళ్ళు తట్టుకోలేకపోయి వచ్చిర్రు. మా పోయిందను ఆ శివకుమార్ కానీ ఎన్కౌంటర్ చేస్తే మాకు మంచి అంత ఉంటుందని మేము కేంద్ర ఇది మీ మీడియా వాళ్ళకైనా కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైనా కానీ మీద అధికారం కూడా నేను చెప్పగలుగుతున్నా, చంపేయడాన్ని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లే ఈ రజిత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీనే అంతకుల ఫ్యామిలీ వాళ్ళ అమ్మ ఒక మర్డర్ చేసిందని అంటారు, నిజమే అది? మాకు ఒకలా మేనమామ చనిపోయాడు, జస్ట్ ఒక 2 నెలల్లో గంతే. మేము చావుకని వెళ్ళిపోయాం, 2 నెలలు 3 నెలలు అయింది సార్, చావుకని వెళ్ళిపోతాం. అంటే ఇంకెంతో 3 నెలలు 4 నెలల మధ్యలో చనిపోతే మేము పోయినాం. చనిపోతే ఇక మేమేమనుకున్నాం అంటే పక్క ఊరి వాళ్ళు వేరే వాళ్ళ ఉసురు ముట్టింది ఇట్లా చనిపోయారు అంటే ఏమైందో ఇదే అని మేము అడిగినాం. అడిగితే మరిదే ఇట్లా మా అమ్మ ఇట్లా మా పెద్దమ్మ అవుతుంది, మా చిన్నమ్మని మా అమ్మ చంపేసింది అని చెప్పింది. సంస్థలు అదే చంపేసింది అని చెప్పింది, మా వదినే చెప్పింది. ఇది ఉజ్జోళ్ళు కూడా ఏమైందమ్మా అందరు అంటున్నట్టే, తమ్ముడు అక్క కలిసి చంపేసే వరకు ఏమైందంటే ఉసురు ముట్టింది అది అంటారుగా ఊళ్ళో, ఆ మాటకెళ్ళి ఈ మాట చెప్పింది. ఈ రజిత యొక్క దుర్మార్గం, రజిత యొక్క దారుణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అసలు ఆ పసి హృదయాల్ని ఎలా పిసికేసింది ఆమె మనిషేనా అనేది గ్రామస్తులు ఆమెది మెదక్పల్లి అని చెప్పకండి అని చెప్తున్నారు. మా ఊరి పరువు ఇది అవుతుంది, మాకు ఇటువంటి ఇది వస్తుందనే ఇది ఉన్నది అనే ఫీలింగ్లో ఉన్నారు. అంతటిది దారుణమైన మెంటాలిటీ ఉన్న ఆమె బతకొద్దు, ఆమెను ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలని బలంగా కోరుతున్నారు. మెదక్పల్లి నుంచి నాగేంద్ర సారి ఐటీ. ఎందుకు మరి ఇట్లా మీకేమైంది? నాకు ఏదో గొంతు మీద వచ్చి గొంతు పట్టుకుని పెరగడంలో ఏమేసుకోలేదు దాంట్లో? ఏమేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏముంది చెప్పమ్మా. తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? నీ భర్త పేరు? ఎంతమంది పిల్లలు? 3. ఏం పేరు వాళ్ళ పేరు పెద్దవాళ్ళు? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. గౌతమ్ చిన్నోడా? ఏమైనా పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి, మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా.